దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రాలిగంజ్లో ఉన్నాము. ఈ రోజు మనం ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ రెడ్డి గారిని కలవబోతున్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి అండ్ దేవతామూర్తుల క్యాలెండర్ ఆవిష్కరించారు. భారతదేశ రక్షణలో డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, యువత డిఫెన్స్ లో దేరి దేశాన్ని ఎలా రక్షించాలి అనేది ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రవీణ్ రెడ్డి అండి, ప్రజేష్ ఇంపెక్స్. ఇంపోర్ట్ చేస్తాము సేఫ్టీ ఎక్విప్మెంట్స్, పరికరాలు. అంటే మనిషి వర్క్ చేసేటప్పుడు హైట్ వర్క్, తర్వాత విండ్ ఫ్యాన్స్ వేసేటప్పుడు హైట్ ఉంటాయి, అక్కడ వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ అవసరం. దానికి సంబంధించిన రోప్స్, సేఫ్టీ హార్నెసెస్, తర్వాత డైలీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్యాక్టరీస్లో, అక్కడ ఇక్కడ అన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్, పర్సనల్ ఎక్విప్మెంట్, తర్వాత రోడ్ సేఫ్టీ అవి చేస్తుంటాం. ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇస్తాం. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇస్తాము, కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఇస్తాము. పెద్ద కంపెనీస్ లైక్ రామ్కి, ఫినిక్స్, సత్వా, రేజా, అట్లాంటి అన్ని కంపెనీస్కి ఏఆర్సీస్ ఉంటాయి. మనకి యాన్యువల్ కాంట్రాక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తాం. చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు గో. ఇంటికి వెళ్ళాలి సురక్షంగా అంటే పరిక్రమాలు వేసుకుంటే ఏమైనా అయినా కానీ దాన్ని కాపాడుతుంది. సంథింగ్ హ్యాపెన్ ఆల్సో కొంచెం సేఫ్ అవుతారు. అది లేకపోతే ప్రాణాలకే నష్టం అవుతుంది. డబ్బులు ఇంపార్టెంట్ కాదండి. మీరు అన్నట్టుగా ఉపాధి ఇవ్వడం అన్న ఫీలింగ్ చెప్పారు కదా, దట్స్ మెయిన్ మోటో టు వర్క్. అంతే. దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ. వాళ్ళు మన కుటుంబ సభ్యులే. వీల్ బీ లైక్ దట్ ఓన్లీ. అట్లాగే ఉంటాం. వాళ్ళకి ఇంటి వాతావరణం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండేది అలైవ్గా, అంటే మేల్కొని ఉండేది 4 గంటలు, మిగతా 9 గంటలు ఇక్కడే ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలంటే పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళాలా అనొద్దు, ఆఫీస్కి వెళ్ళాలి అనాలి. అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. అండ్ వీఆర్ బీ లైక్ దట్ ఓన్లీ. అందరు కుటుంబ సభ్యులానే ఉంటారు. మొన్నే ప్రూవ్ చేసాం వాట్ ఈస్ మన గొప్పతనం ఏంటంటే సింధూర్. సో నవ్ ఇండియా పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా ఫర్ ద డిఫెన్స్ సప్లైస్. So that we have proved it, and they are the third best ఆర్మీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు వాట్ బ్రహ్మోస్ ఏం ఉద్దేశం చేయగలుగుతుందో చూసాం మనం. సో అట్లా. అండ్ థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ, 4th బెస్ట్ ఆర్మీ. వీఆర్ టాకింగ్ లైక్ దిస్. మనం మాట్లాడుతున్నాము ఇలా సంతోషంగా పొద్దున్నే ఆఫీస్కి ఉంటున్నాము అంటే కారణం మన రక్షణ దళాలు, వాళ్ళు చేసే త్యాగాలు మనం మరలేనివి. మనం ఒక 2 రోజులు బయటికి వెళ్తేనే ఇలాగ అనిపిస్తుంది. వాళ్ళు సంవత్సరంలో 1 నెలే ఇంట్లో ఉంటారు, మిగతా 11 months దే ఆర్ అట్ ద బార్డర్ సెక్యూరింగ్ ద కంట్రీ. చాలా గొప్పతనం అండి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు సోల్జర్స్ ఓన్లీ. అదే ఏమైనా అవుతే వీఆర్ ఆల్వేస్ దేర్. ఆపద వచ్చినప్పుడు ఎప్పుడు ఇండియన్ సిటిజన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేశారు దట్ ఎప్పుడు ఆపద వచ్చినా వీఆర్ దేర్ టు కాంట్రిబ్యూట్. అండ్ వాళ్ళు ఏం త్యాగాలు చేశారో మనకు తెలుస్తుంది కదా, అది విలువ కట్టలేని త్యాగాలండి. ఆల్వేస్ దే ఆర్ ఫస్ట్ బిహైండ్ ఎనీథింగ్. దేశ రక్షణ లేకపోతే మనం లేము, దేశమే లేదు. సో డెఫినెట్గా ఐ కాల్ అప్ ఆన్ ద యూత్ టు జాయిన్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఆల్సో. అన్నప్పుడు 24 గంటల్లో 1 గంట శరీరానికి ఇవ్వాలి. జిమ్ చేస్తారా, వాకింగ్కి వెళ్తారా, యోగా చేస్తారా, ఇంకేమన్నా యాక్టివిటీ, 1 గంట యాక్టివిటీ చేయాలి. సూర్యుడు రాకముందు లేవాలి, 1 గంట యాక్టివిటీ చేస్తే ఈ గంట విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నదర్ 23 hours విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 24 గంటలు టేక్ కేర్. మీకు సమస్య రాదని చెప్పట్లేదు. యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా మీకు సమస్యలు రావని రాదు. సమస్యలు వచ్చినా దాన్ని మీరు అగమిస్తారన్నమాట. యూ కెన్ ఫర్గెట్ ఇట్. నేను 2 hours చేస్తాను కంపల్సరీ, ఎవ్రీడే చేస్తాను. 2 hours కంపల్సరీ చేస్తాను. చేయని రోజు ఆ రోజు ఏదో అదే అనిపిస్తుంది, ఏదో పువ్వులు కోల్పోయినట్టు అనుకుంటుంది. అదే విల్ బి యాక్టివ్ త్రూ అవుట్ ద డే. నేను వెజిటేరియన్, teetotaler, and what come may, I definitely go to the gym. If you have time, I'll tell you. మనకి ఒక్కొక్క పరికరం ఒక వర్క్ చేస్తే, ఇప్పుడు ఆయన కెమెరా తీస్తున్నాడు, రికార్డింగ్ కెమెరా ఇస్ డిజైన్ టు రికార్డ్. ఇప్పుడు కార్ ఉంది, కార్ ఇస్ డిజైన్ టు గో ఆన్ రోడ్, వేరాజ్ ట్రాక్టర్ ఈజ్ డిజైన్ టు ప్లవ్, అంటే దున్నడానికి పనిచేస్తుంది. అట్లాగే మనిషిని కూడా భగవంతుడు వెజిటేరియన్ తినికే తయారు చేశాడు. నాన్ వెజ్ తింటున్నాం, సెకండరీ. ఇప్పుడు ఆటో ఉంది, ఆటోలో పెట్రోల్ పోయాలని అని అంటారు, దాంట్లో కిరోసిన్ కూడా నడుస్తుంది. ఏమవుతుంది? తొందరగా బోరుకు వస్తుంది, తొందరగా ఇంజన్ పాడవుతుంది. అట్లాగే మన శరీరం కూడా ఒక 5 చెప్తాను, అంటే ఎందుకు ఎలా డిజైన్ అని. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఐజ్. శాకాహారం అంటే వెజిటేరియన్ తిన్న వాళ్ళకి కళ్ళన్నీ ఓవల్గా ఉంటాయి, అదే మాంసాహారం దానికి రౌండ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ పులి, పిల్లి, కుక్క, ఇవన్నీ కూడా నాన్ వెజ్ తిన్నకి. అదే గుర్రం, ఆవు, మనిషి ఓవల్ షేప్ ఉంటాయి. వాళ్ళకి వీటికి నైట్ విజన్ అవసరం, ఎందుకంటే వేటాడి తినాలి. మనకి డే విజన్ అవసరం. డేలో కుక్క అంతా మస్కగా ఉంటుంది, దానికి కనిపించదు. మన నైట్ ఎట్లా ఉంటుందో కుక్క కలగా ఉంటుంది. సో డిజైన్డ్ ఈజ్ ఫర్ ఆకుకూరలు తిన్నకి, అల్లము తిన్నకి, కూరగాయలు తిని. ఇంకోటి వచ్చేసి మీ పండ్ల అరేంజ్మెంట్.
మనకి 2 జతలు టేరింగ్ టీత్ ఉంటాయి. వీటికి 2 జతలు 2 జతలు గ్రైండింగ్ టీత్ ఉంటుంది. దానికి లాక్కొని తినాలి. సో ఆ డిజైన్ అట్లా ఉంది. అట్లాగే నాలుక అనుకోండి, చెమట. మనకి ఇప్పుడు నాకు చెమట వస్తుంది, మొత్తం శరీరం అంతా చెమట వస్తుంది. ఆవుకు అలా వస్తుంది, గుర్రం కల వస్తుంది. పరిగెత్తడం చూసారా గుర్రంని, చెమట అయిపోతుంది. కానీ కుక్క, పులి పరిగెత్తినప్పుడు నాలుగు నుంచి డ్రాప్ అవుతుంది. దానికి మీరు చూసే ఉంటారు. అది వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి నాలుగు నుంచే చెమట వస్తుంది. తర్వాత నాలుగు అన్నప్పుడు ఇంకోటి తాగే విధానం, మనం పీలుస్తాం, అవి లిక్ చేస్తాం. మీరు ఆలోచించండి, గుర్రం ఎట్లా తాగుతుంది, గేదె ఎట్లా తాగుతుంది, గేదె నీళ్ళు పెడితే పీలుస్తుంది, మనం కూడా అంతే, అవేమో లిక్ చేస్తాయి. అట్లా డైజెస్ట్ సిస్టమ్ మనది 3 to 4 మీటర్స్ ఉంటుంది, అవిటికి 1.5 మీటర్ ఉంటుంది. ఎందుకు అంటే తొందరగా అరిగిపోవాలి. ప్లస్ స్ట్రాంగ్ డైజెస్ట్ సిస్టమ్ అది దాన్ని, ఎందుకంటే బొక్కలు కూడా కరిగిపోతాయి, బొక్కలు కూడా తినేస్తుంది. డైజెస్ట్ సిస్టమ్ ఎట్లుందంటే యాసిడిక్, చాలా యాసిడిక్. సో మంది అట్లా కాదు, మనకు ఆకుకూరలు కాబట్టి స్లోగా మనకు 4 to 5 hours పడుతుంది ఆర్గానిక్. అట్లా చాలా ఉన్నాయి. అంటే 1 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నా బుక్ ఉంది. వెజిటేరియన్ డిజైన్ చేసింది కూడా. ఈవెన్ సూక్ష్మ కణాలతో పాటు ఎందుకు వెజిటేరియన్, ఎందుకు నాన్ వెజిటేరియన్. సో నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఏ హాస్పిటల్ ఖాళీ లేదండి. 3,000 రూపాయల బెడ్ ఖాళీ లేదు, 30,000 బెడ్ ఖాళీ లేదు, 3 లక్షల బెడ్ ఖాళీ లేదు. దీని అర్థం ఏంటి అంటే లైఫ్ స్టైల్ రోగాలు కాదు ఇది. మనం బాగా ఉన్నోళ్ళే ఎక్సర్సైజ్ చేయక అది ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఎవ్రీ వన్ ఈజ్ బికాస్ హ్యాబిట్స్. తాగడం కానీ, నాన్ వెజ్ తినడం కానీ. డాక్టర్ కూడా ఎప్పుడు చెప్తాడు, అన్న అయిపోయినాక ఇప్పుడు నాన్ వెజ్ తినండి అంటాడు. చెప్పరు. అవి పాత, మేము ఆర్ఎస్ఎంఎసిస్ట్ అండి. సో మా నాన్నగారి దగ్గర చాలా ఉన్నాయి బుక్స్. దాంట్లో ఉండింది ఒకటి. ఆర్య సమాజ్ అనేది ఫస్ట్ వీఆర్ ది పర్సన్ హూ బిలీవ్ ఇన్ గాడ్. అందరికంటే ఎక్కువ దేవుడిని నమ్ముతాం. నిరాకారుడు, బేసిక్ అయితే నిరాకారుడు. మాది ప్రతి మనిషిలో ఉన్నాడని నమ్మేవాళ్ళం అనమాట. అండ్ సనాతన ధర్మం కాపాడే సంస్థ కూడా అదే. ఆర్య సమాజ్లో మా బుక్ ఒకటి ఉంది, సత్యార్థ ప్రకాశం అని. అది ఒకసారి అందరూ చదవాలి. భగవద్గీత ఎంత ఇంపార్టెంటో సత్యార్థ ప్రకాష్ కూడా అంత ఇంపార్టెంట్. ఇది చదివితే అది చదివిన ఒకటేనండి. అంత పవర్ఫుల్ బుక్ బై ద స్వామి దయానంద సరస్వతి.